సాక్షి ఆడియో న్యూస్ జూన్ 3, 2021 శనివారం ఈరోజు వార్తలు. న్యూస్ రీల్ న్యూఢిల్లీ కాలుష్యంతో కరోనా ముప్పు పీఎం 2.5 ఉద్గారాలకు వైరస్ వ్యాప్తి మధ్య సంబంధం. ఉత్కల్ వర్సిటీ, ఎన్ఐటి రూర్కెలా, ఐఐటి భువనేశ్వర్ అధ్యయనంలో వెల్లడి. రెండో వేవ్ ముగిసిపోలేదు. దేశంలో కరోనా ఆంక్షలు తొలగించడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో జూన్ 23 నుంచి 29 దాకా వారం రోజుల పాటు కరోనా పాజిటివిటీ రేటు 10% పైగానే నమోదయ్యిందని గుర్తించేశారు. కరోనా వ్యాక్సినేషన్ వేగం పెంచినట్లు తెలిపారు. గర్భిణీలు టీకాకు అర్హులే. దేశంలో గర్భవతులు కూడా ఇకపై కోవిడ్ టీకా తీసుకోవచ్చు. నేషనల్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ సిఫారసుల ఆధారంగా గర్భవతులను కూడా టీకాకు అర్హులుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. సాక్షి అమరావతి ఎక్కడికక్కడే ఫిర్యాదు. బాధిత మహిళలు సచివాలయ మహిళా పోలీసులకే ఫిర్యాదు చేయొచ్చు. ఇబ్బంది పడుతూ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. దిశ బలోపేతం అమలుపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్. ప్రతి 2 వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మహిళల భద్రతపై సమీక్ష చేయాలి. దిశ పనితీరుపై ప్రతి పోలీస్ స్టేషన్లో డిస్ప్లే ఏర్పాటు చేయాలి. 181 ఉమెన్ హెల్ప్ లైన్లను దిశకు అనుసంధానం చేయాలి. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం కాకూడదు. ఘటనలను వక్రీకరించిన సందర్భాల్లో నిజానిజాలను ప్రజల ముందుంచాలి. సుగాలి ప్రీతి కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు. కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి కుటుంబానికి సహాయం విషయంలో తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రీతి తండ్రికి ఉద్యోగం ఇస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రీతి తల్లి కోరుకున్న విధంగా ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తామని చెప్పారు. ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టేలా ప్రభుత్వం తరపున హైకోర్టులో కౌంటర్ వేస్తున్నామని సీఎంకి వివరించారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా 5 సెంట్ల ఇంటి పట్టా, 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే గుర్తించామన్నారు. అంతరిక్షంలో తెలుగుదీర. అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తరపున వెళ్లనున్న శిరీష బండ్ల ఈ నెల 11న ప్రయాణం. కల్పనా చావ్లా తర్వాత రెండో భారత సంతతి వ్యోమగామిగా రికార్డు. ఏపీలోని చీరాలలో జన్మించి హూస్టన్లో చదివిన యువతి. అంతరిక్షం అచ్చ తెలుగులో నమస్కారం అనే పలకరింపు విననుంది. కోట్లాది మంది తెలుగువారి చారిత్రక జీవన పరంపరకు ప్రతినిధిగా ఒకరు తన వద్దకు వచ్చినందుకు ముచ్చటపడనుంది. యుగాలుగా తల ఎత్తి తెలుగువారు దిగంతాలలో చూపుగుచ్చి ఉంటారు. ఇవాళ పైనుంచి ఒక తెలుగమ్మాయి మనకు చేయి ఊపి హాయ్ చెప్పనుంది. అవును, చరిత్రలో తొలిసారిగా తెలుగుదీర శిరీష బండ్ల అంతరిక్ష ప్రయాణం కట్టనుంది. వైవీయు వైఎస్ఆర్ జిల్లా వర్ణశోభిత సాలీడు. యోగి వేమన వర్సిటీలో అరుదైన జంపింగ్ స్పైడర్. అప్పుడెప్పుడో 1868 సంవత్సరానికి ముందు జీవించి అంతరించిపోయిందనుకున్న అరుదైన సాలెపురుగు జాతి కీటకం మళ్లీ కనిపించింది. ఇంద్రధనుస్సు వల్లే సప్తవర్ణ శోభితంగా కనువిందు చేసింది. దీనికి వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న యోగి వేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్ గార్డెన్ వేదికైంది. 1.5 శతాబ్దం తర్వాత 2018లో కేరళలో ఈ కీటకాల ఉనికి కనుగొనగా ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాలోని దీని ఆచూకీ బయటపడింది. దీంతో ఈ కీటకం గురించి మరిన్ని పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. సాక్షి అమరావతి దిశకు మద్దతివ్వండి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం వైఎస్ జగన్ లేఖ. ఈ బిల్లుపై హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అభిప్రాయం కోరింది. మహిళలు, చిన్నపిల్లల భద్రత దృష్ట్యా సానుకూల అభిప్రాయం తెలపండి. ఈ బిల్లు ప్రాధాన్యత వివరించడం కోసం అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమిస్తాం. బిల్లు ఆమోదానికి సహకరించండి అని కోరారు. సాక్షి అమరావతి నాడు నేడు నాణ్యంగా నిర్వహణ. విద్యా సంస్థలు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో అత్యుత్తమ సదుపాయాలు. నిర్వహణపై సంబంధిత శాఖలు ఎస్ఓపీలు రూపొందించి అమలు చేయాలి. నాటి ఫోటోలతో పాటు నేటి చిత్రాలను ప్రముఖంగా ప్రదర్శించాలి. టాయిలెట్ క్లీనింగ్ షెడ్యూల్ను ట్రాకర్ రూపంలో పొందుపరచాలి. శుభ్రపరిచిన ప్రతిసారి చెక్ బాక్స్ను నమోదు చేయాలి. ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను తల్లిదండ్రుల కమిటీలు తనిఖీ చేయాలి. నిర్వహణకు నిర్దిష్ట విధానాలు. నాడు నేడు కింద చేపట్టిన ప్రతి అంశం నిర్వహణకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదాహరణకు మరుగుదొడ్లను శుభ్రపరిచే షెడ్యూల్ను రూపొందించి ప్రదర్శించాలి. టాయిలెట్లోనే ట్రాకర్ రూపంలో షెడ్యూల్ చేయాలి. శుభ్రపరిచిన ప్రతిసారి చెక్స్ బాక్స్లో వివరాలు పొందుపరచాలి అన్నారు. సాక్షి అమరావతి అప్పీళ్లను విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందా? నా ముందున్న అప్పీళ్లపై ఏం చేయమంటారు? స్పెషల్ కోర్టు జడ్జి సందేహంపై సుమోటోగా హైకోర్టు విచారణ. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులో మేజిస్ట్రేట్ కోర్టుల తీర్పులను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీళ్లను విచారించే పరిధి ప్రత్యేక కోర్టులకు ఉందా లేదా అన్న అంశంపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. సాక్షి అమరావతి త్యాగధనులకు బహుమానం. పోలవరం నిర్వాసిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 6.86 లక్షల రూపాయలు, ఇతరులకు 6.36 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్న కేంద్రం. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారాన్ని కలిపి ఇవ్వడానికి చర్యలు. అదనంగా పరిహారం చెల్లించడం వల్ల రాష్ట్ర ఖజానాపై 550 కోట్ల రూపాయల భారం.
పోలవరంతో ఆహార భద్రత. పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలు వెరసి 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి జీవనాడిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాక్షి అమరావతి. కాకినాడ పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్ ఆటంకాలను తొలగించి టెర్మినల్ ఏర్పాటయ్యేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రిమండలి. భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకొచ్చిన హెచ్ఎన్ఎర్జీ సంస్థ. వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు. 2 దశల్లో పెట్టే పెట్టుబడి 5,400 కోట్ల రూపాయలు. ఎల్ఎన్జీ టెర్మినల్ సామర్థ్యం ఏటా 5 మిలియన్ టన్నులు. ఏటా వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి లభించే అంచనా ఆదాయం 1,200 కోట్లు. ఏటా పోర్టు ద్వారా వాటా రూపంలో సమకూరే అంచనా ఆదాయం 100 కోట్ల రూపాయలు. సాక్షి న్యూఢిల్లీ. లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఖర్చు వైఎస్ఆర్సీపీదే. అతి తక్కువగా వైఎస్ఆర్సీపీ ఎంపీల ఎన్నికల ఖర్చు 26.94 లక్షల రూపాయలు. అత్యల్పంగా గొడ్డేటి మాధవి ఖర్చు 14.12 లక్షల రూపాయలు. రామ్మోహన్ నాయుడు వ్యయం 65,07,355 రూపాయలు. ముగ్గురు టీడీపీ ఎంపీల సరాసరి ఖర్చు 49,31,177 రూపాయలు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీల వ్యయాన్ని వెల్లడించిన ఎలక్షన్ వాచ్ ఏడీఆర్. పార్లమెంటు ఎన్నికల్లో ఈసీ నిర్ణయించిన వ్యయం కన్నా తక్కువ ఖర్చు చేసిన ప్రధాన పార్టీలో వైఎస్ఆర్సీపీ తొలి స్థానంలో నిలిచింది. అఫిడవిట్లో పొందుపరిచిన వ్యయాలను ఎలక్షన్ వాచ్ ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. సాక్షి అమరావతి. రాయలసీమలో అధిక వర్షాలు. జూన్ నెలలో రాయలసీమ సహా 6 జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్లో 94.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సిండగా 101.6 మిల్లీమీటర్ల కురిసింది. సాక్షి అమరావతి. నీళ్లపై నిర్లక్ష్యంతోనే నిప్పు. కృష్ణా జలాలు, డ్యాంల నియంత్రణపై చంద్రబాబు నిర్లిప్తతతోనే ఈ దుస్థితి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ఎదుట మోకరిల్లిన టీడీపీ అధినేత. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి విభేదాలు తలెత్తకుండా గతంలో బోర్డు ఏర్పాటు. బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్ ఖరారు చేయకుండా తాత్కాలిక సర్దుబాటు. శ్రీశైలం బాధ్యత ఏపీకి, సాగర్ బాధ్యత తెలంగాణకు అప్పగించిన కేంద్రం. శ్రీశైలం ఎడమగట్టు తమ భూభాగంలో ఉందని అధీనంలోకి తీసుకున్న తెలంగాణ. అక్కడ యథేచ్ఛగా విద్యుదుత్పత్తితో పెరిగిన నీటి మట్టం. సీమ, నెల్లూరుకు ఇక్కట్లు. రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ పైన పొరుగు పెత్తనమే. ఏపీ అధీనంలోకి తీసుకునేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న నాటి సీఎం చంద్రబాబు. రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీలేని పోరాటం. హక్కుల పరిరక్షణకు రాజీలేని పోరాటం. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటూనే కృష్ణా జలాలపై ఏపీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని నీటిపారుదల నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి వాటాగా దక్కిన 512 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు గత 25 నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయని 2019, 2020, 2020, 2021 నీటి సంవత్సరాల్లో అధికంగా జలాలను వాడుకోవడమే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. సాక్షి అమరావతి. వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తు గడువు 6 వరకు. మొదటి దశలో ఈ పథకం కోసం దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 6 వరకు పొడిగిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి. త్వరలో 802 ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. షెడ్యూల్ కులాలకి 432, షెడ్యూల్ ట్రైబ్స్కి 370 పోస్టులున్నాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రధాన విభాగాలతో పాటు జిల్లాల్లోనూ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను చేపడతారు. కురబలకోట. బెంగళూరుకు వెళ్లి బీమా చేయించిన వాలంటీర్. కురబలకోట మండలం భద్రయ్యగారిపల్లె గ్రామ వాలంటీర్ వేపలపల్లె దయ్యాల కిరణ్ కుమార్ రెడ్డి తన పరిధిలోని వారు కొందరు బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. గురువారం వారి వద్దకు వెళ్లి బీమా ఈకేవైసీ చేయించారు. తమ కోసం గ్రామ వాలంటీర్ బెంగళూరు వచ్చి వైఎస్ఆర్ బీమా నమోదు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి అమరావతి. ఏపీలో 3,464 మందికి కరోనా పాజిటివ్. సాక్షి హైదరాబాద్. తెలంగాణలో కొత్తగా 858 కరోనా కేసులు. చీరాల టౌన్. రాష్ట్రం దాటిన వాలంటీర్ల సేవలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పింఛన్దారులకు 3 నెలల నగదు అందజేత. అభాగ్యుల పాలిట వాలంటీర్ వ్యవస్థ ఆశాదీపంగా మారుతున్నది. వరుసగా 3వ నెల కూడా పింఛన్ తీసుకోకపోతే కార్డు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో వార్డు వాలంటీర్లు చొరవ చూపిస్తున్నారు. సాక్షి అమరావతి. 95.4% మందికి పింఛన్ల పంపిణీ. నేడు కూడా వాలంటీర్ల ద్వారా కొనసాగనున్న పంపిణీ. శనివారం కూడా వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అధికారులకు తెలిపారు. సాక్షి న్యూఢిల్లీ. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే. తెలుగు గంగ ప్రాజెక్టు భూసేకరణ పరిహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిర్వాసితులకు నోటీసులు జారీ చేసింది. సాక్షి అమరావతి. 3 ప్రైవేటు ఐఐటీలకు అనుమతి. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల నిర్వహణ.
కృష్ణా జిల్లా నందిగామలో నందిగామ డోలస్ ఐఐటి, గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద రావిపాడులో రాజన్న ఐఐటి, ప్రకాశం జిల్లా ఒంగోలులో డాన్ బాస్కో ఐఐటీలలో ఈ విద్యా సంవత్సరం 2021-22 నుంచే కోర్సులు ప్రారంభించడానికి అనుమతిస్తూ నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి అమరావతి గ్రూప్ 2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు జిల్లాల కేటాయింపు. గ్రూప్ 2 పరీక్ష ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికైన 22 మందికి జిల్లాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరు 13 నెలల పాటు తమకు కేటాయించిన జిల్లాల్లో శిక్షణ ఉద్యోగులుగా పనిచేస్తారు. ఆ తర్వాత వారిని అదే పోస్టుల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించనున్నట్లు తెలిపింది. సాక్షి అమరావతి కోవిడ్ పరిస్థితుల పర్యవేక్షణకు సమన్వయ కమిటీ. జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాల మేరకు కరోనా పరిస్థితుల పర్యవేక్షణకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రూరల్ హోంమంత్రిని కలిసిన జస్టిస్ కనగరాజ్ ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ సమస్యలు, ఇతర విషయంపై హోంమంత్రితో కాసేపు చర్చించారు. సాక్షి అమరావతి సామరస్య పరిష్కారానికి సీఎం జగన్ యత్నం. అందులో భాగంగానే ప్రధానికి లేఖ. కేఆర్ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదు. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాయాల్సి వచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తిరుమల ఉచిత సేవలకు మంగళం పూర్తిగా అవాస్తవం. శ్రీవారి భక్తుల్లో గందరగోళం సృష్టించడం బాధాకరమన్న టీటీడీ. భక్తులకు అందిస్తున్న ఎలాంటి ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలకలేదని స్పష్టం చేసింది. అసత్య ఆరోపణలను చేస్తూ భక్తుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని తెలిపింది. సాక్షి ఫోకస్. ఎవరి కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవరి కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్చబడవో అట్టి వాణిని పండితులని, విద్యావంతులని పలుకుదురు. భగవద్గీత. పంజాబ్ పవర్ పాలిటిక్స్. 1 కాదు 2 కాదు, ఏకంగా రోజుకు 14 గంటలు గృహ విద్యుత్ కోత. ఈ శుక్రవారం నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసుల్లో ఏసీల వాడకంపై నిషేధం విధిస్తూ సాక్షాత్తు ప్రభుత్వం ఆదేశాలు. విద్యుత్తును పొదుపుగా వాడాలంటూ, వీలైనంత ఆదా చేయాలంటూ విజ్ఞప్తులు. ఉష్ణోగ్రతలు పెరిగి వరి నాట్లు జోరుగా సాగుతున్న వేళ పొలాల్లో కరెంటు లేదు. ఇంట్లో చెమటలు కక్కుతున్నా కనీసం ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదు. చివరకు వ్యవసాయానికి కీలకమైన ఈ సీజన్లో పొలాలకు, ఇళ్లకు కరెంటు సరఫరాకు మళ్లించడం కోసం అక్కడి రాష్ట్ర విద్యుత్ సంస్థ విద్యుత్తును భారీగా వినియోగించే పరిశ్రమలకు వారంలో 2 రోజుల పాటు పూర్తిగా తప్పనిసరి విద్యుత్ కోత విధించింది. ఇది పంజాబ్లో ఇప్పుడు నెలకొన్న స్థితి. మునిపెన్నడూ అక్కడ చూడని విద్యుత్ సంక్షోభ పరిస్థితి. ప్రతిపక్షాల ఐక్యత గాలిలో దీపమేనా? బీజేపీని ఇప్పటికప్పుడు అధికారానికి దూరం చేయడానికి దేశం సిద్ధంగా లేదు. మోదీని ఎన్నికల్లో తిరస్కరించగలిగేంత స్థాయిలో అసంతృప్తి కూడా ప్రజల్లో ఇప్పటికైతే లేదు. యావత్ దేశానికి నమ్మకం, దార్శనికతతో కూడిన సందేశం ఇచ్చే శక్తి ప్రతిపక్షానికి లేదు. దేశ భవిష్యత్తు హామీ ఇచ్చే నేతలు మనకి ఇప్పుడు అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికి ఇప్పుడు విపక్షం కాదు, ప్రతిపక్షం అవసరం. విపక్షం అనేది అధికారం మీదే దృష్టి పెడుతుంది. అదే ప్రతిపక్షం జాతీయ ప్రయోజనానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. విపక్షం ఎన్నికల సమయంలో మాత్రమే చురుగ్గా ఉంటుంది. ప్రతిపక్షం అన్ని కాలాల్లో శక్తివంతంగా, విమర్శనాత్మకంగా ఉంటుంది. విశ్లేషణ యోగేంద్ర యాదవ్. వ్యాసకర్త స్వరాజ్ ఇండియా సంస్థాపకులు ది ప్రింట్ సౌజన్యంతో. సోషల్ మీడియా. మనదైతే మద్దతు. ఇండియాలో భావస్వేచ్ఛ బలహీనంగా ఉంది. జనం ఆ విషయం తమకు సంబంధించినది అయినప్పటికీ మద్దతిస్తారు అంటున్నారు రూపా సుబ్రహ్మణ్య, ఆర్థికవేత్త. రైల్లోనే వెళ్తుందా? పశ్చిమ బెంగాల్లో చిత్రమైన లాక్డౌన్ కొనసాగుతోంది. రెస్టారెంట్లు తెరిచారు, దుకాణాలు తెరిచారు, ఆఫీసులు, మాల్స్ తెరిచారు, ఆటోలు, బస్సులు నడుస్తున్నాయి. కేవలం రైళ్లు, మెట్రో సర్వీసులు మాత్రమే ఆపారు. అదేదో కరోనా రైళ్లలో మాత్రమే ప్రయాణించినట్టు అంటున్నారు కేయా ఘోష్, బీజేపీ నాయకురాలు. టీకాయే శరణ్యం. డెల్టా నిరోధక దుర్గాన్ని నిర్మించడం ఎలా? ఈ విషయంలో ఇజ్రాయెల్ మార్గం చూపుతోంది. అత్యధిక టీకాల రేటు ఈ వైరస్ రకాన్ని ఎదుర్కోగలుగుతోంది. చాలా రోజులుగా అక్కడ ఎవరూ హాస్పిటల్లో చేరడం లేదు, ఎవరూ చనిపోలేదు అంటున్నారు ఎరిక్ తోపోల్, ఫిజిషియన్ సైంటిస్ట్. మనం మెరుగే. ఆస్ట్రేలియాలోని 7 నగరాలు మళ్లీ లాక్డౌన్ వైపు వెళ్తున్నాయి. ఆస్ట్రేలియాలో కేవలం 25% మందికే టీకా 1 డోసు వేశారు. ఇండియాలో ఇది 20%. ఆస్ట్రేలియా జనాభా ఢిల్లీ కంటే తక్కువ. కానీ ప్రపంచ మీడియా మన వైపే వేలెత్తి చూపుతుంది అంటున్నారు అభిషేక్ బెనర్జీ, గణిత శాస్త్రవేత్త. మాస్కే మంత్రం. సింగపూర్ కరోనా కేసుల్లో ఎక్కువ మంది ఏ లక్షణాలు లేనివారు, ముఖ్యంగా టీకా వేసుకున్న వాళ్లే. ఈ కారణంగానే మాస్క్ విధిగా ధరించాలి. లక్షణాలు కనపడకపోయినా హాస్పిటల్స్లో ఎక్కువ పరీక్షలు జరపాలి. టీకా వేసుకోని వాళ్లకు సంక్రమణ జరగకుండా ఉండాలంటే టీకా తీసుకున్న వాళ్లతో మాస్క్ ధరింపజేయడం కీలకం అంటున్నారు ఎరిక్ ఫెయిగల్డింగ్.
ఎపిడెమాలజిస్ట్. పాపం రమ్స్ఫెల్డ్. డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ నివాళి వ్యాసాలు కొన్ని చదివాను. వాటిని చదవడానికి ఆయన మన మధ్య లేకపోవడమే మంచిదైందని నా ఉద్దేశం. బహుశా కిసింజర్ తర్వాత అత్యంత ద్వేషానికి గురైన అమెరికా రక్షణ మంత్రి రమ్ఫెల్డ్ అన్నట్టు కొందరు రాశారు. కాకపోతే హెన్రీ కిసింజర్ రక్షణ మంత్రి కాదు, విదేశాంగ మంత్రి అంటున్నారు సునంద వశిష్ఠ్, కాలమిస్ట్. మండుతున్న మంచు. అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. భూమి మీద అత్యంత వేగంగా వేడెక్కుతున్న ద్వీపకల్పం అంటార్కిటికా. 50 ఏళ్లలో 3 డిగ్రీలు పెరిగింది. గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా వెంటనే చర్యలు చేపట్టాలి అంటున్నారు అభిషేక్ జోషి, బ్లాగర్. తెలుగు క్రీడా శిఖరం మల్లీశ్వరికి అరుదైన గౌరవం. తెలుగు నేలలో ఉదయించి క్రీడా శిఖరం గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఉవ్వెత్తున ఎగిసిన అథ్లెటిక్ కెరటం ఒలింపిక్స్ పథకాన్ని భారతదేశానికి అందించిన ఆంధ్రుల ఆడపడుచు, మహిళా క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత, దేశ ఉన్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్న భరతజాతి ముద్దుబిడ్డ. ఇప్పటి వరకు ఇవన్నీ కరణం మల్లేశ్వరి గురించి మనకి తెలిసిన విషయాలు. కానీ దేశంలోనే ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకొని మళ్లీ వార్తల్లో నిలిచారామె. తెలుగు ప్రజల ఖ్యాతిని మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నెలకొల్పిన ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎంపిక కావడం ద్వారా దేశ చరిత్రలో పదిలమైన స్థానాన్ని పొందారు. ఆమె సంకల్పాన్ని గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఆమెకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఆమె సారథ్యంలో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని ఆకాంక్షిద్దాం. సందర్భం నేలపూడి స్టాలిన్ బాబు. వ్యాసకర్త, సామాజిక రాజకీయ విశ్లేషకులు. గృహస్థ సన్యాస. గురుతల్లులు రామకృష్ణ పరమహంసలాగే సన్యాసిగా మారాలనే కోరిక కలిగిన స్వామి వివేకానంద అన్ని బంధాలకు దూరమై సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ అందరూ సన్యాసుల వలె ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసుకోకుండా ఒక గృహస్థుడి వలె చిన్న భిన్నమైన భారతదేశం అనే ఇంటిని చక్కబెట్టే బాధ్యతను తీసుకున్నాడు. యావత్ ప్రపంచానికి తను పరిచయం అవడమే కాక భారతీయ సనాతన ధర్మ పాశస్తాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వగురువు ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు. జూలై 4న వివేకానంద వర్ధంతి. పామిని పాలకొండ రూరల్ హిరమండలం అరసవల్లి. ఈ ఏడాదిలోనే నేరడి బ్యారేజీకి శంకుస్థాపన. 2024కు పూర్తి అంటున్నారు మంత్రి అనిల్. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ పనులు ఈ ఏడాదిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఆయన శుక్రవారం జిల్లాలో పర్యటించారు. విజయ్ కృష్ణ సాక్షి ఫోటోగ్రాఫర్ విజయవాడ. విజయవాడ వన్ టౌన్ నైజాం గేట్ సమీపంలోని గూడ్స్ షెడ్ వద్ద పసుపు రంగులో ఉన్న పెద్ద పెద్ద కప్పలు దర్శనమిచ్చాయి. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఈ గాండ్రు కప్పలు పెద్దగా అరుస్తూ సందడి చేశాయి. సాక్షి అమరావతి. మధ్యంతర బెయిల్పై ఎంతమంది విడుదలయ్యారు? కరోనా నేపథ్యంలో తాము ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంతమంది ఖైదీలు మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారో జైళ్ల వారీగా వివరాలను తమకు ముందుంచాలని హైకోర్టు శుక్రవారం జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ సంస్థలపై డ్రాగన్ పట్టు. కీలక ఆర్గనైజేషన్లపై ప్రభావం. ఆందోళన కలిగిస్తున్న చైనా వ్యూహం. ఒక రాజ్యంపై పట్టు సాధించడం కన్నా అన్ని రాజ్యాలపై ప్రభావం చూపే సంస్థపై పట్టు సాధిస్తే సరిగ్గా చైనా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. దీనివల్ల తాను ఆడించినట్లు ప్రపంచాన్ని ఆడించవచ్చని చైనా అధికార నాయకత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సఫలమయ్యాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అదేంటో చూద్దాం. పరోక్షంగా కూడా కొన్ని సంస్థల్లోని కీలక పదవిలో చైనీయులు లేకున్నా ఇప్పుడున్న వారి ద్వారా చైనా పలు విధాలుగా పరోక్ష లబ్ధి పొందుతోందని గేట్వే నివేదిక తెలిపింది. ఉదాహరణకు WHO అధ్యక్షుడైన టెడ్రోస్ చైనీయుడు కాదు, కానీ ఆయన ఎన్నికకు చైనా 2017లో మద్దతిచ్చింది. అంతకుముందు ఆయన ఇథియోపియా మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో అత్యధికంగా చైనా పెట్టుబడులు పెట్టింది. అందుకు ముందు ఈ సంస్థకు 10 ఏళ్ల పాటు అధ్యక్షత వహించిన మార్గరెట్ చాన్ హాంకాంగ్కు చెందినవారు. దీంతో WHO నుంచి చైనాకు ఎంతగా మద్దతు వస్తుందో అవగతమవుతోందని నివేదికలు తెలిపాయి. కొన్ని సంస్థల్లో పట్టు కోసం కొన్ని దేశాలపై చైనా దౌర్జన్యపూరిత డిప్లొమసీ మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపాయి. వాషింగ్టన్. డ్రీమర్స్ కోసం యుఎస్ కాంగ్రెస్లో బిల్లు. దేశంలో చాన్నాళ్లుగా నాన్ ఇమిగ్రెంట్ వీసాపై ఉన్నవారితో పాటు డిపెండెంట్స్గా అమెరికా వచ్చిన పిల్లలకు శాశ్వత నివాస సదుపాయం కల్పించే దిశగా ముందడుగు పడింది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు సంబంధిత బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పలువురు భారతీయుల పిల్లలు, యువతకు ప్రయోజనం కలగనుంది. న్యూఢిల్లీ. భారత ఎంబసీపై డ్రోన్ చక్కర్లు. పాక్లోని ఇస్లామాబాద్లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.
కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 5గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒక డిస్ట్రిక్ట్ కమాండర్ కూడా ఉన్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒక జవాను అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. జమ్మూ పాక్ డ్రోన్పై కాల్పులు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఒక డ్రోన్పై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. అది పాకిస్తానీ నిఘా డ్రోన్గా అనుమానిస్తున్నారు. జమ్మూ శివార్లలోని ఆర్నియా సెక్టార్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ డ్రోన్కు బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. అది భారత్ తప్పుడు ప్రచారం. భారత హైకమిషన్ కార్యాలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టిందన్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అది భారత్ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసింది. భారత హైకమిషన్ కార్యాలయ భవనంపై ఎలాంటి డ్రోన్లు తిరగలేదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీ అజ్ఞానం అనే వైరస్కు వ్యాక్సిన్ లేదు. జూలై నెల ప్రవేశించిన దేశంలో ప్రజలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి రాలేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మండిపడ్డారు. అజ్ఞానం అనే వైరస్కు టీకా లేదంటూ ఆయన తిప్పికొట్టారు. జూలై నెల వచ్చేసింది, కోవిడ్ టీకాలు ఇంకా రాలేదు, ఎక్కడ వ్యాక్సిన్లు అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రి హర్షవర్ధన్ స్పందిస్తూ ఇలా అన్నారు. కోల్కతా బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం. ప్రారంభ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన గవర్నర్. ఎన్నికల అనంతరం హింసపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా. ఉత్తరాఖండ్ సీఎం పదవికి తీరత్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. రాజ్భవన్కు వెళ్లిన రావత్ గవర్నర్ బేబీ రాణి మౌర్యకు తన రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నేడు డెహ్రాడూన్లో జరగనుంది. రావత్ రాజీనామా నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిని ఈ సమావేశంలోనే ఎన్నుకునే అవకాశం ఉంది. న్యూఢిల్లీ పప్పు ధాన్యాల నిల్వలపై ఆంక్షలు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న పప్పు ధాన్యాల ధరలను నియంత్రించడమే లక్ష్యంగా నిల్వలపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్ వరకు అమల్లో ఉంటాయి. న్యూఢిల్లీ అహ్మద్ పటేల్ అల్లుడి ఆస్తులు సీజ్. నగదు అక్రమ చెలామణి కేసులో దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ అల్లుడు ఇర్ఫాన్ అహ్మద్ సిద్దికీ, నటులు డీనో మోరియా, సంజయ్ ఖాన్, డీజే అక్విల్లకు చెందిన పలు ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శుక్రవారం తెలిపింది. సాక్షి న్యూఢిల్లీ ఉత్తరాదిన భానుడి సెగలు. సుమారు 7 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు. ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలు. మరో 10 రోజుల దాకా ఇదే పరిస్థితి. త్వరలో ఉపశమనం. 2 రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు కేవలం 10 రోజుల్లోనే దేశంలోని 80% ప్రాంతాన్ని కవర్ చేశాయి. జూలై 3 నుంచి అరేబియా సముద్రం నుంచి గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమగాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందని, అప్పుడు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబై సినిమాటోగ్రఫీ చట్టం సవరణ ప్రతిపాదనలకు నిరసన. సినిమాటోగ్రఫీ చట్ట సవరణలకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని 6 ట్రేడ్ ఫిల్మ్ అసోసియేషన్ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించాయి. సినిమాటోగ్రఫీ చట్ట సవరణల బిల్లు 2021 ముసాయిదాపై ప్రజలు స్పందించాలని కోరుతూ ప్రభుత్వం జూన్ 18న ప్రకటన జారీ చేసింది. సినిమా పైరసీని నేరంగా పరిగణిస్తూ జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం, సర్టిఫికేషన్కు కాల వ్యవధి, సర్టిఫికెట్ పొందిన సినిమాపై ఫిర్యాదులొస్తే మళ్లీ సర్టిఫికేషన్ జరిపేందుకు కేంద్రానికి అధికారం తదితర ప్రతిపాదనలు ఆ ముసాయిదాలో పొందుపర్చారు. రీసర్టిఫికేషన్ ప్రతిపాదనను సినీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాక్షి ఫ్యామిలీ ఇన్ టిప్స్. బాత్రూంలో వాడే బకెట్లు, మగ్గులు నీళ్లు నిల్వ ఉండడం వల్ల గారపట్టి పాతవిలా కనిపిస్తుంటాయి. ఎంత రుద్ది కడిగినా గార మాత్రం పోదు. అయితే ఇంట్లో ఉండే వాటితో ఈజీగా వీటిని వదిలించవచ్చు. గారపట్టిన బకెట్లలో ఆల్ క్లీనర్, హార్పిక్ వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. నానాక బ్రష్తో రుద్ది నీళ్లతో కడిగితే బకెట్లు ఈజీగా శుభ్రపడతాయి. ఈ టాయిలెట్ క్లీనర్స్లో ఉన్న ఆమ్ల గుణాలు గారను వదిలిస్తాయి. వెనిగర్, వంట సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి తర్వాత రుద్ది కడిగినా గార పోతుంది. ఈ రెండింటిలో ఏది అనుసరించిన బకెట్ కడిగిన తర్వాత 1 గంట వరకు బకెట్ను వాడకూడదు. బ్యూటీ హోమ్ మేడ్ వ్యాక్స్. ఒక చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ శనగపిండి, పంచదారలను తీసుకొని చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఆ పొడుల మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టి ఉడికించాలి. మధ్యలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ పేస్టులా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారాక ముఖం మీద, పై పెదవి, గడ్డం మీద ఉన్న వెంట్రుకలపై దీన్ని రాసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి కింది నుంచి పైకి రుద్దుతూ మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు రాలిపోతాయి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అవాంఛిత రోమాల పెరుగుదల కూడా తగ్గుతుంది. హెల్త్ టిప్స్. పొట్టు పరిష్కారాలు. వెల్లుల్లి పొట్టును పారేయకుండా సాంబ్రాణిలో వేసి ఆ పొగను తలకు పట్టిస్తే తలలో నీరు చేరదు, తలనొప్పి కూడా తగ్గుతుంది. వెల్లుల్లి పొట్టుని ఒక వస్త్రంలో కట్టి తలదిండు పక్కన పెట్టుకుని పడుకోవాలి. అప్పుడు వెల్లుల్లి తొక్కల వాసన వస్తుంది. దానిని పీల్చడం వల్ల తలభారం తగ్గుతుంది. వెల్లుల్లి తొక్కలను కాస్త వేడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కాపడం పెడితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంతో కోలాటం. దేశాల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి.
కావాలి. గొంగలి పురుగు అందమైన సీతాకోకచిలుకగా రూపాంతరం చెందినట్లు స్టార్టప్లు దేశాల ఆర్థిక వ్యవస్థలను పట్టుకొమ్మలు. యువతలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి సరైన చోట పెట్టుబడి పెట్టాలి. అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. పెట్టుబడి పెట్టిన వారు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా అనడమే కాదు, ఆచరణలోనూ చూపారు హైదరాబాద్కు చెందిన వాణి కోలా. సాక్షి యాత్ర జటాయు ఎట్ ది రేట్ ఆఫ్ గిన్నిస్ బుక్. 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు. ఇది ఇక్కడ కనిపిస్తున్న పక్షి పరిమాణం. ఈ పరిమాణమే దీనిని గిన్నిస్ బుక్లో చేర్చింది. జటాయుపుర కేరళ రాజధాని త్రివేంద్రం నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే 25 కిలోమీటర్లే. ఇక్కడ నుంచి టాక్సీ సర్వీస్ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకొని కారు అద్దెకిస్తారు. హాల్ ఆఫ్ ఫేమ్ అమరవీరులకు వందనం. హాల్ ఆఫ్ ఫేమ్ ఇది మనకు పెద్దగా పరిచయం లేని మ్యూజియం. ఇండో-పాక్, ఇండో-చైనా యుద్ధాల్లో మన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థం సహా సైనికులు నిర్మించిన మ్యూజియం. ఈ ప్రదేశం మొత్తం మనకు కాశ్మీర్గానే పరిచయం. కానీ తాజా విభజన ప్రకారం ఇది లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. లద్దాఖ్ రాజధాని నగరం లేహ్కు 4 కిలోమీటర్ల దూరంలో లేహ్ కార్గిల్ రోడ్లో ఉంది. స్పితి నింగికి నేలకు మధ్య ఓ నది. 15,000 అడుగుల ఎత్తు. లామాలకు ఇష్టమైన ప్రదేశం. ఎటు చూసినా మంచు కొండలు. మంచు కరిగి నీరవుతోందా లేక చుట్టూ ఉన్న మంచు చల్లదనానికి నీరు గడ్డకట్టిపోతోందా ఏమో, రెండూ నిజమే కావచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని స్పితి లోయ బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం. బౌద్ధ లామాలు మౌనంగా పర్వత సానువుల్లో అలవోకగా నడిచిపోతుంటారు. ఒంటిళ్ళు నూనె చినుకులు. ఆకాశమంతా మబ్బు ముసిరితే నేలతల్లి నాలుక మీద వర్షపు చినుకులు కురుస్తాయి. మరి మన నోటిని రుచి మబ్బులు ముసిరితే నూనెలో వేయించిన వంటకాలతో నాలుక మీద చినుకులు కురిపించాల్సిందే. ఈ వంటకాలు ప్రయత్నించి రుచి చూడండి. వాన చినుకులు కాదు, నూనె చినుకులు రుచిగా ఉన్నాయి అనుకుంటాం. అవే పొటాటో లాలీపాప్, స్టఫ్డ్ పన్నీర్ డోక్లా, వెజ్ స్ప్రింగ్ రోల్స్. చల్లని సాయంకాలం వేడివేడిగా చికెన్ దోశ, క్రిస్పీ మటన్, ఫ్రిష్ ఫోర్లే. మన సాక్షి ఒంటిల్లులో ఇవన్నీ చూడండి. సాక్షి స్పోర్ట్స్ ద్వితీయ శ్రేణి జట్టుతో సిరీస. తావన్ నేతృత్వంలోని టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టని శ్రీలంక దిగ్గజం అర్జున రణవంతు విమర్శించారు. ఇది మన క్రికెట్కు అవమానకరం. ఓ ద్వితీయ శ్రేణి జట్టుతో మన జాతీయ జట్టుకు పోటీలేంటి? బ్రాడ్కాస్టర్లను తృప్తిపరిచేందుకే లంక బోర్డు ఇలాంటి నిర్వాకం చేసింది అని వ్యాఖ్యానించాడు. ఈ మాజీ కెప్టెన్ వ్యాఖ్యల్ని లంక బోర్డు తప్పుపట్టింది. పర్యటనకు వచ్చిన వారిలో 14 మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడారని, 3 ఫార్మాట్లో ఆడిన క్రికెటర్లు ఉన్నారని తెలిపింది. అది కోహ్లీ అభిప్రాయమే, డిమాండ్ కాదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్పై కెప్టెన్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడని, బెస్ట్ ఆఫ్ 3 ఫైనల్స్ కోసం డిమాండ్ చేయలేదని భారత స్పిన్నర్ అశ్విన్ వివరించాడు. ఓటమి ఎదురవగానే కోహ్లీ చేసిన బెస్ట్ ఆఫ్ 3 వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై వెటరన్ స్పిన్నర్ స్పందిస్తూ, మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్ అథర్టన్ WTC రసవత్తరంగా మారాలంటే ఏం చేయాలనే సూచనలకు బదులుగానే కోహ్లీ తమ అభిప్రాయం చెప్పాడు అని అశ్విన్ అన్నాడు. స్పోర్ట్స్ రీల్ కొలంబో తావన్ సేన ప్రాక్టీస్ షురూ. పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు శ్రీలంక చేరిన తావన్ సేన శుక్రవారం ప్రాక్టీస్లో పాల్గొంది. 3 రోజుల క్వారంటైన్ ముగియడంతో ఆటగాళ్లందరూ NCA డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్లో నెట్ ప్రాక్టీస్ చేశారు. లండన్ ప్రీ-క్వార్టర్స్లో జకోవిచ్ ముగురుజా ఓటమి. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ. ప్రపంచ నెంబర్ 1 జకోవిచ్ తన కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దిశగా ముందడుగు వేస్తున్నాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సెర్బియన్ స్టార్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్లో శుక్రవారం జరిగిన 3వ రౌండ్లో జకోవిచ్ 6-4, 6-3, 7-6తో డెనిస్ కుగ్లా అమెరికాపై గెలుపొందాడు. ఓస్లా నార్వే 29 ఏళ్ల రికార్డు బద్దలైంది. 400 మీటర్ల హార్డిల్స్లో కార్స్టెన్ చరిత్ర. ప్రపంచ ఛాంపియన్ ప్రపంచ రికార్డును బద్దలకొట్టాడు. 29 ఏళ్ల ఘనమైన రికార్డుకు పాతరేశాడు. ఇక్కడ జరుగుతున్న డైమండ్ లీగ్ మీట్లో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన పురుషుల 400 మీటర్ల హార్డిల్స్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్స్టెన్ వార్హోమ్ నార్వే పోటీని అందరికంటే ముందుగా 46.70 సెకండ్లలో పూర్తి చేశాడు. లండన్ ఇంగ్లాండ్దే వన్డే సిరీస్. శ్రీలంకతో జరిగిన 2వ వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెయింట్ పీటర్స్బర్గ్ సెమీస్లో స్పెయిన్. యూరోకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో 3 సార్లు ఛాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ పెనాల్టీ షూటర్ 3-1తో స్విట్జర్లాండ్పై గెలుపొందింది. సెయింట్ జార్జ్ విండీస్ విజయం. వెస్టిండీస్ సారథి కీరన్ పోలార్డ్ 25 బంతుల్లో 51 నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్స్లు. బ్యాటింగ్తో డ్వేన్ బ్రావే 4/19 అద్భుతమైన స్పెల్తో దక్షిణాఫ్రికా ఆట కట్టించాడు. వార్సెస్టర్ వైట్ వాష్ తప్పేనా? నేడు భారత్ ఇంగ్లాండ్ మహిళల ఆఖరి పోరు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు నేడు జరిగే ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్ వాష్
నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. న్యూఢిల్లీ రెజ్లర్ సుమిత్పై నిషేధం. టోక్యో ఆశలు ఆవిరైనట్లే. డోపింగ్లో పట్టుబడిన కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ భారత రెజ్లర్ సుమిత్ మాలిక్పై నిషేధం విధించారు. దీంతో 28 ఏళ్ల హర్యానా రెజ్లర్ ఒలింపిక్స్ ఆశలకు దాదాపు తెరపడినట్లే. సాక్షి సినిమా వెండితెరకు వైఎస్ జగన్ విజయయాత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. వైఎస్ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. మహి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. యాత్ర సినిమాకి సీక్వెల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది. ఒక్క పోస్ట్ 3 కోట్లు. సెలబ్రిటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో వారికి ఉండే ఫాలోవర్స్ని బట్టి ఏదైనా యాడ్ని ప్రమోట్ చేస్తే భారీ పారితోషికం దక్కుతుంది. ప్రియాంక చోప్రా అయితే తన ఇన్స్టాగ్రామ్లో ఓ యాడ్ ప్రమోషన్ పోస్ట్కి 3 కోట్ల రూపాయలు తీసుకుంటారట. ఆమె ఇన్స్టాగ్రామ్లో 6.5 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్క పోస్టు చేస్తే 6.5 లక్షల మందికి రీచ్ అవుతుంది కాబట్టి రిచ్ లిస్ట్లో ప్రియాంకకు 27వ స్థానం దక్కింది. సూపర్ HQ సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఒక జాబితాని విడుదల చేసింది. ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2021 అంటూ ఈ జాబితాలో ప్రియాంకకు 27వ స్థానం దక్కడం విశేషం. ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్టుకు ఆమె అత్యధికంగా 3 కోట్ల రూపాయలు తీసుకునే భారతీయ నటిగా ఆమె నిలిచారు. రొమాంటిక్ కామెడీ సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ఆరంభమైంది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సుమంత్. రొమాంటిక్ కామెడీ నేతృత్వంలో ఈ చిత్రకథ సాగుతుంది అని చిత్ర బృందం పేర్కొంది. శేఖర్ కమల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. నారాయణ్ దాస్, కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలు. ప్రస్తుతం ధనుష్ ఓ తమిళ చిత్రం షూటింగ్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నారు. ఈ సందర్భంగా తమ హీరోని శేఖర్ కమల, నారాయణ్ దాస్, సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు కలిశారు. పాటకు ఫైట్కు రెడీ. క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరో అర్జున్ నటిస్తున్న చిత్రం ఫ్రెండ్షిప్ సింగ్ అండ్ కింగ్ అనేది ఉపశీర్షిక. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ మాజీ మిస్ శ్రీలంక లోసియా హీరోయిన్గా నటిస్తున్నారు. ఆస్కార్కు ఆహ్వానం. రానున్న 94వ ఆస్కార్ అవార్డు విజేతల ఎంపికలో నటి విద్యా బాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ల పాత్ర కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పలు దేశాలకు చెందిన సినీ ప్రముఖులను జ్యూరీ సభ్యులుగా ఆహ్వానిస్తుంది ఆస్కార్ అవార్డు కమిటీ. ఈ ఏడాది 50 దేశాలకు చెందిన 395 మందిని ఎంపిక చేసి ది క్లాస్ ఆఫ్ 2021 అంటూ జాబితాను విడుదల చేసింది. అందులో మన దేశం నుంచి నటన విభాగంలో విద్యా బాలన్, నిర్మాతల విభాగంలో ఏక్తా, శోభా జ్యూరీ సభ్యులుగా ఎంపికయ్యారు. జై లవకుశ విజయం సాధించాలి. జగదానందకారక టైటిల్ పాజిటివ్గా ఉంది. టైటిల్ లోగో బాగా నచ్చింది. నా సినిమా జై లవకుశ తరహా పాజిటివిటీ కనిపించింది. జగదానందకారక కూడా జై లవకుశ అంత హిట్ అవ్వాలి అని డైరెక్టర్ బాబీ అన్నారు. అలాంటిదేమీ లేదు. పెళ్ళయ్యేంత వరకు పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదుర్కొంటుంటారు తారలు. పెళ్ళయ్యాక పిల్లలెప్పుడు అనే ప్రశ్న వెంటాడుతుంటుంది. ప్రశ్నలు అడిగేవారు కొందరైతే ఊహించుకొని వార్తలు ప్రచారం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. కాజల్ గర్భవతి అన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది అక్టోబర్లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ త్వరలో కాజల్ తల్లి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు నా 3 ఏళ్ల కొడుకుతో ఆడుకోవడానికి ఒకరు తోడుంటారు అన్నారు. బహుశా కాజల్ గర్భవతి అనే వార్త ప్రచారంలోకి రావడానికి నిషా మాటలు ఓ కారణం అయ్యుండొచ్చు. అయితే అలాంటిదేమీ లేదు అని, కాజల్ గర్భవతి కాదు అని ఆమె సన్నిహితులు స్పష్టం చేశారు. సాక్షి బిజినెస్. స్టాక్ మార్కెట్లో దేశీ సూచీలు సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగువకుపోయి 52,485 దగ్గర ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్లు ఎగువకుపోయి 15,722 దగ్గర ముగిసింది. ముంబై. గడువు తీరినా డిపాజిట్ తీసుకోలేకపోతే తక్కువ రేటు. నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు. బ్యాంకుల్లో డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సవరించింది. ప్రస్తుతం టర్మ్ డిపాజిట్ను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిట్ వెనక్కి తీసుకోకపోతే ఆ తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్ డిపాజిట్ రేటు అమలవుతోంది. ఇక మీదట అలా కాదు. టర్మ్ డిపాజిట్ గడువు తీరినా క్లెయిమ్ చేసుకోకుండా బ్యాంకు వద్దే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్ ఖాతా రేటు లేదా టర్మ్ డిపాజిట్ ఒప్పంద రేటు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది అంటూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై. వరుస నష్టాలకు విరామం. రాణించిన ఫార్మా, ఐటీ షేర్లు. మెటల్, ఎఫ్ఎంసీజీ అమ్మకాలు. సెన్సెక్స్ లాభం 166 పాయింట్లు 15,700కు పైకి నిఫ్టీ. న్యూఢిల్లీ. జూన్లో ఎగుమతులు జూమ్ 47% అప్పు $32 బిలియన్. ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతం. ఇంజనీరింగ్, రత్నాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో జూన్లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 47% వృద్ధి చెంది $32.46 బిలియన్ ఎగిశాయి.
న్యూఢిల్లీ రిటైల్ హోల్సేల్ వ్యాపారం ఎంఎస్ఎంఈ పరిధిలోకి. గడ్కరీ రిటైల్ హోల్సేల్ వ్యాపారాలను కూడా లఘు చిన్న మధ్య తరహా రంగం పరిధిలోకి చేరుస్తున్నట్టుగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్ బిజినెస్ బ్యూరో హైస్పీడ్లో లగ్జరీ కార్ సేల్స్. తగ్గని డిమాండ్. భారత్పై కంపెనీల భారీ ఆశలు. ఇన్నాళ్లు ఖర్చులకు దూరంగా షికార్లు, షాపింగ్లకు సంపన్నులు తరచూ విదేశాలు చుట్టి వస్తుంటారు. కోవిడ్-19 మూలంగా విమాన ప్రయాణాలకు పరిమితులు ఉండడం, వైరస్ భయం కారణంగా గతేడాది నుంచి వీరంతా షికార్లు, షాపింగ్కు దూరంగా ఉన్నారు. వీరి వద్ద ఆర్థిక సామర్థ్యం ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంకా తెలిపారు. ముంబై 6.66% వడ్డీ రేటుకే గృహ రుణాలు. ఎల్ఐసి హౌసింగ్ ఆఫర్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అతి తక్కువ రేటుకే గృహ రుణాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. 50 లక్షల రూపాయల వరకు గృహ రుణాలపై గరిష్టంగా 30 ఏళ్ల కాలానికి తీసుకునే రుణాలపై వడ్డీ రేటును 6.66% తగ్గించినట్టు శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీ బుధవారం నుంచి క్లీన్ సైన్స్ ఐపీఓ. స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ క్లీన్ సైన్స్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 7న ప్రారంభం కానున్న ఇష్యూకి ధరల శ్రేణి 880 నుంచి 900 రూపాయలు. తద్వారా కంపెనీ దాదాపు 1547 కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తోంది. ముంబై జీవితకాల గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు. విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్టాలకు చేరాయి. జూన్ 25తో ముగిసిన వారంలో $5.066 బిలియన్ పెరిగి $608.999 బిలియన్ చేరినట్టు ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. న్యూఢిల్లీ ఏడీఎల్ వీజ్ బీమాలో వాటా విక్రయం. బీమా రంగ బిజినెస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏడీఎల్ వీజ్ ఫైనాన్స్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది. బీమా భాగస్వామ్య సంస్థ ఏడీఎల్ వీజ్ గలాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్లో గల మొత్తం వాటాను విక్రయించనున్నట్లు తెలియజేసింది. బీమా జేవీలో ఏడీఎల్ వీజ్ ఫైనాన్షియల్ 70% వాటాను కలిగి ఉంది. కొండపత్తి విశాఖ దక్షిణ నేవీ స్థావరాలపై డ్రోన్ల నిషేధం. దేశ సరిహద్దుల్లో డ్రోన్ దాడి ఘటనతో నావికాదళం అప్రమత్తమైంది. విశాఖ నౌకాదళ స్థావరాలకు 3 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్రై జోన్గా ప్రకటించింది. అన్ని రకాల మానవరహిత డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్టు తూర్పు నౌకాదళ అధికారులు వెల్లడించారు. సాక్షి అమరావతి జలజగడంపై కదిలిన కృష్ణా బోర్డు. 9న త్రిసభ్య కమిటీ భేటీ. 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా బోర్డు కదిలింది. ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడంపై చర్చించేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేయనున్నట్లు 2 రాష్ట్రాల టీఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే శుక్రవారం లేఖ రాశారు. సాక్షి అమరావతి అగ్రి సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆహ్వానం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన అగ్రికల్చరల్ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కెఎస్ పూర్ణిమ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సాక్షి అమరావతి తాడేపల్లి రూరల్, సత్రశాల, రెంటచింతల, విజయపురి సౌత్ విద్యుత్ ఉత్పత్తి ఆపని తెలంగాణ. కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు. శ్రీశైలంలోకి వస్తున్న ప్రవాహం కంటే 2 రెట్లు అధికంగా నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తున్న తెలంగాణ. డెల్టాలో పంటల సాగుకు రైతులు సిద్ధంగా లేకపోవడంతో 6 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్న అధికారులు. సైన్స్ అండ్ టెక్నాలజీ. కారులో ఎగిరిపోతే రోడ్డు మీద రయ్యిన దూసుకెళ్తున్న కారుకు ఉన్నట్టుండి రెక్కలొచ్చేస్తాయి. కారు అట్లాగే కాల్లోకి ఎగిరి హాయిగా చెక్కర్లు కొడుతుంది. ఊరవతలో మరో సిటీలోనో రోడ్డుపై అట్లా ల్యాండ్ అవుతుంది. ఎప్పట్లా మారిపోయి ఇంటికెళ్ళిపోతుంది. ఇదేదో హాలీవుడ్ సినిమాలో సీన్లా ఉంది కదా, కానీ ఇది నిజంగానే మంగళవారం రోజునే జరిగింది. స్లోవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ కంపెనీ రూపొందించిన ఎయిర్ కార్ ఇటు కార్లా ప్రయాణించి అటు చిన్న విమానంలా గాల్లో ఎగిరింది. 160 HP సామర్థ్యం ఉన్న BMW ఇంజన్తో దీన్ని రూపొందించారు. సాధారణ పెట్రోల్తోనే నడుస్తుంది. 2 ప్రయాణించొచ్చు. సాక్షి అమరావతి కేజీబీవీల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు. జూలై 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 352 కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయాలలో 2021-22 విద్యా సంవత్సరానికి 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, అలాగే 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తుకు గడువును జూలై 15 వరకు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ కె వెట్రిసెల్వి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి పరిషత్ల ప్రత్యేకాధికారుల పదవీకాలం పొడిగింపు. కొత్త సభ్యుల ఎన్నిక పూర్తయ్యే వరకు లేదంటే 6 నెలలు. జిల్లా మండల్ పరిషత్ల ప్రత్యేకాధికారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా మండల పరిషత్లకు ఎన్నికలు జరిగినప్పటికీ కోర్టు కేసుల కారణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. మరోపక్క రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ల చైర్మన్ల పదవీకాలంలో 2019 జూలై 4వ తేదీకి నాటికే ముగిసింది. దీంతో కొత్తగా ఎన్నికయ్యే సభ్యులు బాధ్యతలు చేపట్టే వరకు లేదంటే గరిష్టంగా మరో 6 నెలలు వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య
కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి అమరావతి కృష్ణా జల వివాదాలపై రేపు బీజేపీ నేతల సమావేశం. కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా సృష్టిస్తున్న వివాదాలపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఆదివారం సమావేశం కానున్నారు. మూల కణాలతో పిండం అభివృద్ధి సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో మనిషి ఇంకో అడుగు ముందుకేశాడు. శరీరంలోని ఏ కణంగా అయినా మారిపోగల సామర్థ్యం ఉన్న మూల కణంతో ఏకంగా ఓ పిండాన్ని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన టిస్సీ ల్యాబ్ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిని మరింత అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మనిషికి కావాల్సిన అవయవాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. సాక్షి అమరావతి యంత్రాలతో పారిశుద్ధ్య నిర్వహణ, సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీల నిర్వహణకు ఆర్ఎస్యు వ్యవస్థ. అత్యంత ప్రమాదభరితమైన ఈ పనిని పారిశుద్ధ్య కార్మికులతో కాకుండా యంత్రాలతో నిర్వహించేందుకు రెస్పాన్సివ్ శానిటైజేషన్ యూనిట్ల ఆర్ఎస్యును ప్రవేశపెట్టనుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతిపాదనను ఆమోదిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.